ఈ హత్య గంగ చేసుండదు. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ఏం కుట్ర జరిగింది? అడవిలో గంగని చూసి పోలీసులు తరుక్కుంటూ వెళ్లారు. హత్య జరిగిన ఐసీయూ రూమ్ లోనే గంగ ఉంది. అన్నిటినీ మించి హత్య చేశారని తనే ఒప్పుకుంది. ఇంతకు మించి తన్ని మంచిదని అనడానికి తనకే అర్హత ఉంది. జానకి ఆత్మ నీలోకొచ్చి గంగని బంగ్లా నుండి బయటికి పంపించినప్పుడు కూడా గంగకు నీ మీద కోపం రాలేదు. గంగకు డైవర్స్ ఇచ్చి నీ కూతురు శాంతిని పెళ్లి చేసుకోమని ఆత్మ నీలోకొచ్చి చెప్పినప్పుడు కూడా గంగ ఏమాత్రం ఆవేశపడలేదు. తన కాపరానికే సమస్య అని తెలిసినా కూడా ప్రశాంతంగా ఉన్న గంగ సంబంధమే లేకుండా కుమార్ గారిని ఎలా హత్య చేస్తుంది? తను దేనికి ఎదురు చెప్పకపోవటం వల్ల తనే హంతకురాలని నిర్ణయించేస్తావా? సంబంధం లేకుండా మాట్లాడుకో. గంగ మనకి తెలియకుండా ఏదో పథకం వేసింది. దానికి కుమార్ గారు అడ్డుగా ఉన్నారు. అందుకే టైం చూసి చంపేసింది. సరే, కుమార్కి రాజశేఖర్కి సంబంధం ఉంది. గంగకి కుమార్కి ఏం సంబంధం ఉంది? కుమార్ని చంపడం వల్ల గంగకి ఏమిటి లాభం? ఎవరికి తెలుసు? తను ఏ విషయమైనా చాలా రహస్యంగా ఉంచుతుంది. రహస్యం నీ దగ్గరుంది, రాజశేఖర్ దగ్గరుంది. కానీ గంగ దగ్గర ఎన్నడూ రహస్యం లేదు. అవన్నీ నీకెలా తెలుస్తాయి? ఈ లోకంలో కల్లా కపటం లేని మనిషి అంటే అది గంగేనే. మీరు మార్చి చెప్తున్నారు. మీకు అర్థమైంది అంతే. ఈ ప్రపంచంలో కుళ్ళు కుస్సితంతో నిండిపోయిన వ్యక్తి ఎవరంటే అది ఆ గంగే అని చెప్పాలి. గంగ గురించి ఏం తెలుసు నీకు? పెళ్లికి ముందు గంగ దొంగతనం చేసిందని తన మీద నింద వేశావు. గంగ జరిగింది బయటికి చెప్పలేకపోయింది. చివరికి ఏమైంది? రాజశేఖర్ చెప్పడం వల్లే తను డబ్బులు ఎందుకు తీసిందో మనకు తెలిసింది. ఇప్పుడు అంతే, జరిగింది బయటికి చెప్పలేక కుమిలిపోతుంది. అందుకని తను హత్య చేసిందని మీరు నింద వేయకండి. ఏ రోజు అయిపోయిన దాని గురించి ఈ రోజు మాట్లాడి గంగకు సపోర్ట్ చేయకండి. నేను ఈ మధ్య జరిగిన దాని గురించి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. గంగ ఫ్రెండ్ లత అని ఒక అమ్మాయి చనిపోయిందే, ఇంతకాలంగా లేని లత ఉన్నట్టుండి ఎలా ఫ్రెండ్ అయింది చెప్పండి. దేవసేన మొక్క నాటమన్న ఆ చోట్లోనే తంబూరాన్ బాడీ దొరికింది. కానీ ఆ చోట్లో గుంట తవ్వద్దని గంగ చెప్పింది కదా, ఎందుకు అలా చెప్పాలి చెప్పండి. గంగ వెనకాల ఈ రోజుకి తెగని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందరికీ గంగ మీద ఉన్న నమ్మకమే ఇంతవరకు తనని కాపాడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇంకా తనని కాపాడాలని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. దుర్మార్గుల్ని కాపాడడానికి ఎవడో ఒకటి రావాలి. గంగ మేలిం బంగారం, తను ఎలా కాపాడుకోవాలో తనకు బాగా తెలుసు. బావా, మీ అక్కగారే ఏమీ మాట్లాడలేక లేచి వెళ్ళిపోయారు. గంగ వెనకాల రహస్యం ఉందని నేను ఆ పెట్టె తీసుకొచ్చి చూపించినప్పుడే మీరు కొంచెం ఆలోచించినట్లయితే ఈ రోజు మీ పార్ట్నరు ప్రాణాలతో ఉండేవాడు. కానీ మీరు ఆ పెట్టెని తగలబెట్టడంతో ఊరుకున్నారు. అందుకే మీ 25 సంవత్సరాల స్నేహాన్ని కాల్చి పారేసింది. గంగా గంగా అనే తల మీద పెట్టుకుని ఆడారే, దానికి తను ఇచ్చిన బహుమతిది. అన్నయ్య, నిన్ను కలవడానికి వచ్చిన కుమారుని నీ కోడలే చంపేసిందని కుమార్ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకా ఏం పెద్ద పెద్ద గొడవలు అవుతాయో తెలియడం లేదు. ఆ పని మనిషిని ఈ ఇంటి కోడలుగా చేసుకున్న పాపానికి మీరు తలదించుకునేలా చేసింది. అయ్యా, వీళ్ళందరూ గంగ మీద నింద మోపడం నాకంత బాధగా లేదయ్యా. కానీ మీరు మౌనంగా ఉండడమే నాకు చాలా బాధగా ఉందయ్యా. గంగ నా కూతురే కావచ్చు, కానీ తనను పెంచింది మీరయ్యా.
మీ పెంపకంలో ఎలా లోపం ఉంటుందయ్యా? మీ చేతల్లో పెరిగిన అమ్మాయి మీకెప్పుడు విశ్వాసంగానే ఉంటుందయ్యా. మీకు అవమానం కలిగేలా ఎన్నడూ చేయదయ్యా. దయచేసి గంగను నమ్మండి అయ్యా. అవునవును, నీ కూతురికి చాలా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే మా అన్నయ్యని తలదించుకునేలా చేసింది. మా అన్నయ్య పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇప్పుడు నీ కూతురికే సపోర్ట్ గా మాట్లాడుతున్నావే, ఇదే మీకు మా అన్నయ్య మీద ఉన్న విశ్వాసమా? మా విశ్వాసం గురించి అయ్యగారికి బాగా తెలుసు. ప్రాణాలు వదలండి అయ్యగారు ఒక మాట అంటే చాలు. అన్నమాట పూర్తి కాకముందే మా ప్రాణాలను వదిలేస్తాం. అయ్యగారు కుటుంబం బాగుండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. మీరు కోరుకున్నది చాలు, మా పరువు తీసింది చాలు. ఏదో మా బావ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఇంతకాలం నిజాయితీగా ఉంటారని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నీ కూతురు నా బావకు ద్రోహం చేసిందో ఇక మీదట నేను ఊరుకోను. ఎవరినయ్యా ద్రోహి అంటున్నారు? నా కూతురా ద్రోహి? అయ్యగారి మాటకి కట్టుబడి ఈ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి ద్రోహి. అయ్యగారు గొప్పగా ఉండాలని ఆస్తిపాస్తులు వద్దని రాసి తీసుకున్నదా ద్రోహి? అయ్యగారి కోసం తన నమ్ముకున్న దైవాన్ని వదులుకున్న తన ద్రోహి. చెప్పండి అయ్యా, ఏం ద్రోహం చేసింది? తను త్యాగం చేసింది, అన్నిటినీ వదులుకుందని ఈ కథని ఇంకా ఎన్నాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంత పెద్ద ఇంటికి కోడలైన తర్వాత తను పూజలు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఈ ఆస్తి మొత్తానికి వారసురాలైన తర్వాత అది కావాలని రాయించుకుంటేనేంటి, వద్దని రాయించుకుంటేనేంటి? నా కూతురు చేసిన త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఇక మీతో మాట్లాడి ఏమి లాభం లేదు. నేను అయ్యగారితో మాట్లాడుకుంటా. అయ్యా అయ్యా ఆగు. ఏయ్ రావయ్యా, ఇంకా ఎంతకాలం మా బావగారిని మోసం చేస్తావు? మా బావ కాళ్ళు పట్టి పట్టి ఆయనకి గోతులు తీసింది చాలు. ఇక మీదటైనా ఆయన ప్రశాంతంగా ఉండని. ఇక మీదట మా బావగారిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు బయటికి పో. ఈ ఇల్లు వదిలిపెట్టి పోవడం అనేది నా ప్రాణం పోయిన తర్వాతే జరుగుతుంది. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమనే అధికారం మీకు లేదు. ఓయ్, నేను చెప్తున్నానయ్యా, ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయిని నేను చెప్తున్నాను, బయటికి పోవయ్యా. ఇది మా అయ్యగారి ఇల్లమ్మా. అయ్యగారికి బంధువులంటూ ఎంతో మంది ఉండొచ్చు, కానీ అయ్యగారిని చూసుకోవడానికి నేను గంగ తప్పకుండా కావాలి. మీరు చంపినా మేము చచ్చినా మా ఆత్మలు అయ్యగారి చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఈ మాధవయ్య అయ్యగారింటి కుక్క. అయ్యగారిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అయ్యా అయ్యా అయ్యా, కరెక్ట్ గా చెప్పావు. కుక్క ఇంటి బయటే ఉండాలి. రా అయ్యా. అంటుంటే. అయ్యా రా. రారా. అయ్యా రా. అయ్యా ఏయ్, రా. ఏయ్, అయ్యా రారా. చెప్పుడు మాటలేవి వినకండి అయ్యా. రారా. గంగని నమ్మండి అయ్యా. అయ్యా అయ్యా, నా మాట వినండి అయ్యా. గంగ ఏయ్, మంచిదయ్యా. రారా. ఇంకా గంగ ఏంటో నీ మాట ఏమీ వినేది, రా. చేయలేదయ్యా. గంగను నమ్మండి అయ్యా. అయ్యా గంగను నమ్మండి అయ్యా. రారా. రా. అయ్యా పో బయటికి. నీలాంటి కుక్కలు ఉండాల్సిన చోటు ఇదేరా. నిన్ను వియంకుడి చేసుకుని పెద్ద తప్పు చేశాడ్రా మా బావ. ఇక మీదట ఇంట్లోపలికి వచ్చావో నీ అంతు చూస్తాను. అయ్యా, వీళ్ళు నన్ను అవమానించడం కొత్త ఏమీ కాదయ్యా, కానీ గంగ అవమాన పాలు కాకూడదయ్యా. అయ్యా, గంగ నేరం చేసిందని లోకులన్నా సరే, లోకమంతా అన్నా సరే మీరు నమ్మకూడదయ్యా. మీరు నమ్మకండి అయ్యా. ఆ గంగ ఒంటరిగా వెళ్లి ఒక హత్య చేయగలిగిందంటే తన మనసులో ఎంత కక్షుండుండాలి. ఇలాంటి గుండెలు తీసిన బంటు ఇన్నాళ్ళు మన మధ్య ఉందని తెలుసుకుంటేనే చాలా భయంగా ఉందన్నయ్య. అరుణ్ బాబు, మామయ్య, గంగ గురించి నాకు బాగా తెలుసు. హత్య చేశానని తనే ఒప్పుకున్నా అది నేను నమ్మను. తనతో నేను కలిసి ఉండకపోవచ్చు, కానీ తన మనసును అర్థం చేసుకున్నాను. చీమ కూడా హాని తలపెట్టే గంగ ఒక ప్రాణం తీసిందంటే ఎలా నమ్మగలం?
నేను జానకి కలిసి జీవించాలనుకున్నావు, కానీ అది జరగలేదు. కానీ నాతో జీవించాలని వచ్చిన గంగని ఈ ప్రపంచంలో ఎవరూ దూరం చేయలేరు. గంగకి ఎన్ని కష్టాలు వచ్చినా తనకి తోడుగా నేనుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. మీ మాటలు ఓదార్పుగా ఉన్నాయి, కానీ అయ్యగారు ఒక మాట కూడా మాట్లాడలేదండి బాబు. గంగకి ఏదైనా సమస్య వస్తే అయ్యగారు పట్టించుకొని మాట్లాడితేనే కదా తనకు మర్యాద ఉంటుంది. కానీ అయ్యగారు అసలు పట్టించుకోవడం లేదండి బాబు. అందరిలాగే అయ్యగారు కూడా గంగను అబద్ధం చేసుకున్నట్టు అనిపిస్తుంది బాబు. తాతయ్య ఎప్పుడు గంగని అబద్ధం చేసుకోరు. ఆయన పార్ట్నర్ చనిపోయినందువల్ల ఆయన విచారంగా ఉన్నారు, అంతే తాతయ్య. ఆయన మాట్లాడలేకపోయినా ఆయనకి గంగ మీద ఉన్న అభిమానం ఎప్పటికీ తగ్గదు. అమ్మ బంగారం, నీ మాట ఆ దేవుడు పలికిన పలుకులాగుందమ్మా. ఈ ఒక్క మాటే చాలమ్మా, ఈ ఒక్క మాటే చాలు. పని మనుషుల మీద మనం ఇంతవరకు పెట్టుకున్న నమ్మకం చాలు బావా. ఇక ఆ గంగ ఈ బంగళ దరిదాపులకి రానేకూడదు. అవునన్నయ్య, మన కుటుంబ పరువుని తీసేసిన దాన్ని ఇక మీ కోడలని చెప్పుకోకూడదు. అరుణ్ చేత గంగకి డైవర్స్ ఇప్పించి తన ఇంట్లోంచి తరివేయండి అన్నయ్య. ఇక చాలా ఆపండి. ఏం చేయాలో నాకు తెలుసు. ఎవరు నాకేం చెప్పక్కర్లేదు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. లేదన్నయ్య, రేపేదైనా జరగమని చెప్తున్నానా? నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. రావయ్యా, ఎంత చెప్పినా ఈయన దానికే సపోర్ట్ చేస్తాడు. రండి సార్. సార్, మీ మిస్సెస్ని బెయిల్ మీద తీసుకురావడానికి అంతా రెడీ చేశాను, కానీ ఆవిడే ఒప్పుకోవడం లేదు సార్. నేను కూడా ఆవిడ్ని ఎంతగానో కన్విన్స్ చేసి చూశాను సార్. ఇంకా ఆవిడే హత్య చేశానని అంటున్నారు సార్. నేరాలు చేసిన వాళ్లే డబ్బిచ్చి ఈ రోజుల్లో బయటకు వస్తున్నప్పుడు ఏ నేరం చేయని ఈవిడెందుకు రానంటున్నారో అర్థం కావటం లేదు. ఆవిడ మాట్లాడడం చూస్తుంటే ఈ కేసు నుండి ఆవిడికి బయటికి రావడం ఇష్టం లేనట్టుగా ఉంది. ఆవిడ పట్టు వదలకపోతే బెయిల్ దొరకడం చాలా కష్టం సార్. మీరు ఆవిడతో మాట్లాడి ఆవిడ మనసు మార్చారంటే మిగతా విషయాలు నేను చూసుకుంటాను సార్. సరే రండి, నేను తనతో మాట్లాడతాను. నేను చెప్తే తను ఒప్పుకుంటుంది. నాన్నా, నేను వస్తాను నాన్నా. నువ్వెందుకమ్మా పోలీస్ స్టేషన్కి రావడం? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, ఓకేనా? నాకు గంగని చూడాలని ఉంది నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నేను వస్తాను నాన్న, నన్ను మీతో తీసుకెళ్ళండి. సరే పద. బాబు, కొంచెం నీళ్ళు ఇస్తావా? ఏం పెద్దయినా కింద ఎక్కడ పడ్డావా? అయింది మొహం అంతా రక్తం అయింది. అవును బాబు, కిందే పడ్డాను. టీ ఏమైనా ఏమంటావా? వద్దు బాబు, తాగటానికి నీళ్ళు చాలు. అక్కడున్నాయి, ముందు మొహం కడుక్కోండి, నేను టీ పెట్టిస్తాను, తాగెళ్దురు.
చక్రాలను మాత్రం ఎలాగైనా నాకు తెచ్చివ్వండి స్వామి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వద్దు బాబు, నీ కొట్టు దగ్గరకు వచ్చాక నాకు విందు చేసినట్టు అయింది. ఆనందంగా ఉంది, నాకు మహదానందంగా ఉంది. ఏందయ్యా నువ్వు అనేది? ధర్మం గెలిచింది బాబు. ఈ వార్తని నేను చెప్పవలసిన వాళ్ళకి చెప్పే తీరాలి. వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తాను. హలో రాజశేఖర్, నాకిప్పుడే ఆరోగ్యం కొంచెం కుదిరిపడుతోంది. త్వరలోనే వచ్చేస్తా. స్వామి, నేను మిమ్మల్ని చూడడానికి వస్తాను స్వామి. ఏంటి, ఫ్యాక్టరీ కాలిపోయిందని బాధపడుతున్నావా? అంతకు మించిన కష్టాలు చూశాను స్వామి. ఏమంటున్నావు? ఇంకో కొత్త సమస్య ఏమైనా వచ్చిందా? ఏం జరిగింది? అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. చెబితే మీరు తట్టుకోగలరా? కాలే విరిగింది, గుండె గట్టిగానే ఉంది. ఏమైందో చెప్పు. కుమార్కి ఏమైంది? కుమార్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు స్వామి. అన్యాయంగా కుమార్ని బలి చేశాం. రాజశేఖర్ 2 రోజుల ముందే నాతో మాట్లాడాడు కదా, బాగానే ఉన్నాడు. ఏంటింత అకస్మాత్తుగా? చెప్పు రాజశేఖర్, ఏమైంది? హార్ట్ అటాకా లేదా యాక్సిడెంటా? హత్య. చంపింది ఎవరో తెలుసా? ఎవరు? గంగ. మన గంగ? తనిప్పుడు మన గంగ కాదు, పశుపతి గంగ. నువ్వేమంటున్నావు? ఆ పిచ్చి పశుపతి ఏం చేయగలడు? పశుపతి పిచ్చోడు కాదు, సూత్రధారయ్యాడు. మనం మాధవి ద్వారా పార్వతికి చేసిన ద్రోహాన్ని వాడు గంగ ద్వారా మనకి అదే ద్రోహం చేశాడు. అంతగా ఏం చేశాడు? అసలు ఏం జరిగింది అన్నది నేను అక్కడికి వచ్చి చెప్తాను. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం 5 ఉండేవాళ్ళం, ఇప్పుడు 4 ఉన్నాం. తర్వాత 3 అయ్యేలోగా మనం మేల్కోవాలి. ధర్మం గెలిచింది, సత్యం బతికే ఉంది. ఈ విజయం నీదే. స్వీకరించు తల్లి, సంతోషంగా స్వీకరించు. నీకిప్పుడు విజయ తిలకాన్ని దిద్దుతాను, స్వీకరించు. ఇప్పుడు విజయ శంఖాన్ని పూరిస్తాను, వీణులు విందు చేసుకో. తల్లి, ఈ లోకాన్ని కాపాడే జగన్మాత. నందిని వస్తుంది, కాలచక్రాలను తీసుకుని విజయలక్ష్మితో వస్తుంది. 20 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న నిధి మళ్ళీ దొరికినప్పుడు దాన్ని నీ పాదాల చెంత ఉంచి చూడాలనే ఉద్దేశంతోనే నేనిప్పుడు నీ సన్నిధానానికి వచ్చానమ్మా. కాలచక్రాలు వచ్చిన వెంటనే నీకు చూపిస్తా. పార్వతీపురం నాగదేవత యొక్క అపూర్వ సృష్టి. నువ్వు కూడా తిలకించి సంతోషించు. దైవ శక్తులు సృష్టించిన వాటిల్లో శూలం, త్రిశూలం, శంఖం, కపాలం, సుదర్శనం, పాశుపతం, బ్రహ్మాస్త్రం, మేరు పర్వతం అని ఎన్నో ఉన్నాయి.
కానీ వీటిల్లో శక్తి మాత్రమే ప్రధానాంశం, కానీ ఆత్మాంశ లేదు. దైవం యొక్క శక్తుల్లోనే శక్తి ఆత్మ ఏకమై ఉన్న ఒకే ఒక అంశం నాగదేవత యొక్క కాలచక్రాలు మాత్రమే. వాటిల్లో ఒక కాలచక్రాన్నే నువ్విప్పుడు చూడబో.